సరే, మంచిదండి. కళ్ళు వస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు నాయన. మరి ఒకసారి నాయన నీ సన్నిధిలో చేరి నాయన మరలా నాయన నీ మందిరంలో నీ యొక్క మహాభాగ్యాన్ని నాయన ఆనందించగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన నీ విలువైన మాటలోనికి నేను మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సంసిద్ధపరచుకొని నువ్వు చెప్పనైన మాటలు నాయన మా హృదయంలో ముద్రించుకొనగలుగుటకు నాయన వాటిని అనుసరించి మేము బ్రతుకుని మలుచుకొనగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. అలాగే చెప్పనైనా నేను నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనా మమ్మల్ని అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం మనం? కేవలము ఎంపిక మాత్రమే, అది అయిపోయింది. ఓకేనా? శోధన, దాని యొక్క ప్రమాదాలు. ఓకేనా? ఈ రోజు నుంచి కొత్త విషయాన్ని గురించి మరలా మాట్లాడుకుందాం మనం. శోధన, వాటి యొక్క ప్రమాదాలు ఏంటి, మనకు వచ్చే శోధనల వల్ల దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటంటే దాని గురించి మరి నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్గా ఏంటంటే బద్ధకం. బద్ధకం అంటే ఎంతమంది తెలుసు మీకు? తెలుసా అందరికి బద్ధకం అంటే? బద్ధకాన్ని ఇంకొక ఏమంటారు? ఇంకా దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి బద్ధకానికి. ఏమన్నా చెప్పండి. సోమరితనాన్ని కూడా ఏమంటారు చెప్పండి? బద్ధకమే. ఓకేనా? అయితే మంచిని విడిపెట్టి చెడుతో ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది చెప్పండి? చెడుతో స్నేహం చేయడం. బద్ధకం అంటే ఏంటంటే మంచి విషయాలను పక్క పెట్టేసి ఏం చేయడం? చెడు విషయాలతో సావాసం, లేకపోతే వాటితో స్నేహం చేయడం, వాటితోనే కలిసి ఉండడం ఏమంటారు చెప్పండి? బద్ధకంగా అంటారు. ఓకేనా? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక చేతితో టీవీ రిమోటో సంథింగ్ ఏదో ఏసీ రిమోటో ఏదో ఒత్తుతున్నాడు. అట్లాగేంటి చెప్పండి? ఇంకో చేతి ఏదో ఆపరేట్ చేస్తున్నాడు. పాపం తినడానికి బద్ధకం ఏం చేస్తున్నాడు? ప్లేట్ ఏం చేశాడు? నోటి దగ్గర పెట్టుకుని నోటితోని డైరెక్ట్ తీసేసుకుంటున్నాడు. అవునా కదా? బద్ధకం అనేది ఏం చేస్తుంది అంటే మనిషి విషయాలు ఏం చేస్తుంది చెప్పండి? చాలా బద్ధకస్తులు కాదు, మనిషిని ఏం చేస్తుంది? చాలా బద్ధకంగా అది మార్చేస్తుంది. బద్ధకం మన అందరికి తెలిసిన విషయం. అవునా కదా? మరి మీకు బద్ధకం అనేది ఉందా లేదా? ఉందా? చురుగ్గుంటారా? ఉంటుందా? సరే, ఒకసారి చూద్దాం. సామెతలు 14 ఒకసారి చూడండి. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం. తీసారు అందరూ? సామెతలు 14. ఏంటంటే బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గల వాడు ఏంటంట? ఐశ్వర్యవంతుడగును. ఓకేనా? బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడంటాడు. ఓకేనా? శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. సరే, బద్ధకానికి కొన్ని చూద్దాం. ఇవన్నీ ఒకసారి చెప్పండి మీరు. అందరి కాదు చెప్పండి ఒకసారి. మీరు ఈ మాటలు ఉపయోగిస్తారా లేదా? చేస్తారు? ఇవన్నీ ఉపయోగిస్తారా? ఏం చేస్తారు చెప్పండి? చేద్దాంలే. అవునా కదా? చూద్దాంలే. అప్పుడేనా? అవునా కదా? ఇప్పుడేనా? ఇంకేం చేస్తారు చెప్పండి? తర్వాత. ఓకేనా? ఇంకేం చేస్తారు చెప్పండి? టైం ఉందిగా. అవునా కదా? ఇంకేం చేస్తాం? వెళ్దాంలే. ఓకేనా? అన్నీ కలిపి ఒకేసారి చేద్దాంలే. అవునా? ఇవ్వండి, లేకుంటే తేవండి. అవునా కదా? ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? బద్ధకస్తులు మాట్లాడే మాటలు. ఓకేనా? అంటే ఇవన్నీ మనం ఉపయోగిస్తున్నామంటే ఏమన్నట్టు చెప్పండి? అవునా కదా? బద్ధకస్తులమో కదా చెప్పండి? అవునా కదా? ఎప్పుడైతే మనలో బద్ధకం అనేది నివాసం చేస్తుంటుంది, ఏం చేస్తుంది చెప్పండి? అది కొద్దిగా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఓకేనా? మనం చేసుకోవాల్సిన పనులు అనేది అవతలవారు మేట, లేకుంటే దాన్ని పోస్ట్పోన్ అనేది చేయడం,
ఆ పోస్ట్ పోన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన స్ట్రెస్ అనేది మనం పెడుతుంది. ఓకేనా, ఈ రోజు చేయాల్సిన పని అనేది మనం రేపు చేద్దాంలే అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, అది ఈ రోజుది రేపటిది రెండు కలిసి పని ఒత్తిడి అనేది మన మీద పడుతుంటుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే దేవుని పిల్లలుగా ఉండాల్సింది ఏంటంటే చురుగ్గా ఏ రోజు పని ఆ రోజు ఏం చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఓకేనా, ఇది చూద్దాంలే అనే సందర్భంలో ఏం చేస్తారు చెప్పండి, చూద్దాంలే లేకుంటే చేద్దాంలే అప్పుడైనా లేకుంటే ఇప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామని బద్ధకస్తుల యొక్క వినియోగించే మాటలు ఏంటంటే ఏదైనా పని చేద్దామన్న ఏం చేస్తారు చెప్పండి, బద్ధకస్తులు ఏం చెప్తారు చెప్పండి, చెప్పే మాట ఏంటి, చేద్దాంలే. అవునా కదా, చేద్దాంలే, ఇంకేం చేస్తారు, చూద్దాంలే. సరే చేద్దామంటే అప్పుడేనా లేకపోతే ఇప్పుడేనా, అవునా కదా, అంటే వీళ్ళు చేయడానికి ఇష్టపడరు కానీ ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. టైం ఉందిగా తర్వాత చేద్దాం, లేకుంటే ఇంకా టైం ఉంది కదా వెళ్దాంలే, ఇంకేం చేస్తారు, అన్నీ కలిపి ఒకేసారి చేద్దాంలే. అవునా కదా. ఇంటి విషయానికి వస్తానే ఒక చిన్న మాట చెప్తాను. ఇంట్లో జరిగిన సందర్భాల్లో మీకు ఏంటంటే మీరు ఇంట్లో అన్నం తినడానికి అన్ని గిన్నెల ఒక దగ్గర కూర్చుంటారా, తెచ్చుకొని కూర్చుంటారా, అందరు కలిసి కూర్చున్నారు అనుకో నలుగురు, అవన్నీ ఏం చేస్తారు, కూర లేకుంటే అన్నము లేకుంటే సంథింగ్ ఏదైనా చారు అన్ని తెచ్చారు అనుకోండి, అన్నీ కూడా ఏం చేస్తారు, ఒక దగ్గర పెట్టుకుని అందరు కలిసి భోజనం చేస్తారు. ఓకేనా, భోజనం చేసేటప్పుడు సంథింగ్ చారు అనేది అయిపోయింది. ఓకేనా, ఆ గిన్నె అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు వంట రూమ్కి మళ్ళీ వెళ్తున్నారు. ఓకేనా, వంట రూమ్కి వెళ్తున్నప్పుడు ఈ ఖాళీ అయిన గిన్నె తీసుకుపోతారా లేకుంటే అట్లనే పెట్టి అన్ని కలిపి ఒకటేసారి తీసుకోవాలి అనుకుంటారా, ఏం చేస్తారు చెప్పండి, నేను చెప్పేది అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైందా, ఏం చేస్తారు చెప్పండి మీరు, ఇంట్లో సంథింగ్ ఒక 5 కూరలు లేకుంటే 2 కూరలు ఉన్నాయి వండారు. ఓకేనా, ఒక కూర అనేది అయిపోయింది, ఖాళీ గిన్నె ఉంది, మీరు వంట రూమ్లోకి వెళ్తున్నారు, ఎలాగో వెళ్తే ఇది పట్టుకెళ్తారా లేకుంటే అన్ని కలిపి ఒకటేసారి ఒకటే బౌన్లు వేసుకొని తీసుకెళ్దాం అనుకుంటారా, ఏం చేస్తారు చెప్పండి, ఎందుకు ఇవి కూడా ఏం చేస్తాయి, కొద్దిసేపు అయితే ఇవి కూడా ఏం చేస్తాయి, ఖాళీ అవుతాయి, ఎట్లా మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఏం చేయొచ్చు, అవును అన్ని కలిపి ఒకటేసారి తీసుకెళ్తే అయిపోతుంది. అవునా కదా, ఇది అంతే ఏంటి చెప్పండి, బద్ధకం. అవునా కదా, అంటే ఒకటేసారి ఒక పనిని చిన్న చిన్నగా చేయకుండా సులువుగా అయ్యే పని సులువుగా చేయకుండా దాన్ని ఎక్కువ భారాన్ని తీసుకోవడం ఏంటి చెప్పండి, బద్ధకం యొక్క లక్షణం. ఓకేనా, ఈ బద్ధకం ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది, మంచికి వదిలేసి చెడుకు ఎక్కువగా ఏం చేస్తుంది, స్నేహాన్ని చేయడానికి ఇష్టపడుతుంది, చెడుతో ఎక్కువగా స్నేహాన్ని చేయడానికి ఇష్టపడుతుంటుంది బద్ధకం అనేది. చాలా విషయాలు కూడా ఏం చేస్తామంటే మనం పొద్దున్నే లేద్దాం కూడా, అవునా కదా, అవునా, పొద్దున్నే 5 గంటలు లేద్దామని అలారం పెట్టుకుంటాం. ఓకేనా, అలారం పెట్టుకొని ఏం చేస్తాం చెప్పండి, 5 గంటలకు అలారం ఎలాగో మోగుతుంది, మోగ్గానే ఏం చేస్తాం, చూస్తాం, ఓహో 5 అయిందా అని ఏం చేస్తాం, సర్లే ఒక 10 నిమిషాలు నిద్ర సరిపోలేదు, అవునా కదా, ఒక 10 నిమిషాలు ఇలా కునికేసి ఏం చేద్దాం, లేద్దాం అనుకుంటా, అవునా, 5-10 నిమిషాల్లోపు లేద్దాం అనుకుంటాం. టైం చూసి ఎంత అవుతుంది చెప్పండి, 8 అవుతుంది, అవునా కదా, అవునా 8-7 అవుతుంది. అంటే 10 నిమిషాలు పడుకుంటా అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఒక్కోసారి 2 గంటలు రెస్ట్ తీసుకుంటాం, అవునా కదా. అంటే ఎప్పుడైతే మనము చేయాల్సిన పనిని పోస్ట్పోన్ చేస్తుంటాం ఏమవుతుంది చెప్పండి, మనలో ఏమవుతుంది, బద్ధకపు స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది, అవునా కదా. ఆ బద్ధకం స్థాయి అనేది పెరిగే కొద్దీ మన పనులు కూడా మనం ఏం చేయలేము, చేసుకోలేము, అవునా కదా. ఎప్పుడైతే మనం చేయాల్సిన పనులు చేస్తుంటామో మన ఆరోగ్యం అనేది సరిగా ఉంటుంది, మనం చేయాల్సిన పనులన్నీ కూడా సక్రమంగా అయిపోతుంటాయి. ఎప్పుడైతే దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటాం మన ఆరోగ్యం కూడా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, క్షీణిస్తుంటుంది, అవునా కదా. చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మనకు తెలుస్తుంటుంది ఒంట్లో కొవ్వు అనేది పెరుగుతుంటుంది, అవునా కదా. ఒంట్లో కొవ్వు మన బాడీ అనేది మార్పు చెందుతుంటుంది, మనకు తెలుస్తూనే ఉంటుంది, అవునా కదా. మునపటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏమవుతుంది చెప్పండి, నా బాడీ అనేది కొద్దిగా చేంజ్ అయింది, నాలో కొద్దిగా మార్పు అనేది వచ్చింది, నా ఒంట్లో కొవ్వు అనేది పెరిగింది, అవునా కదా. నా పొట్ట అనేది ముందుకు వస్తుంది, నా సైజ్ అనేది పెరుగుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, గట్టిగా ఏదైనా ఇన్స్పిరల్ మెసేజ్ అంటే యూట్యూబ్లో విన్నారనుకోండి ఏం చేస్తారు, తెల్లారి నుంచి ఎలాగైనా సరే ఏం చేయాలి, నేను లేచి వర్కౌట్ చేయాలి, వాళ్ళు చెప్పింది ఏదో ఒకటి తాగాలి, తాగి ఏం చేయాలి, నేను నా బాడీని మంచి కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటారు. కానీ ఏం చేస్తారు చెప్పండి, సైజ్ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఏం చేస్తారు చెప్పండి, తినేది మానరు, అవునా, చేయాల్సిన వర్కౌట్స్ కూడా చేయరు. ఏం చేస్తారు అంటే బద్ధకం అనేది ఏం చేస్తుంది చెప్పండి, మనిషిని రాను రాను సోమరులుగా తయారు చేసి అటు దేవునికి పనికి రాకుండా ఇటు నీ పన్ను కూడా నువ్వు సరిగ్గా చేసుకోకుండా ఏం చేస్తుంది, చాలా ఆటంకాన్ని నువ్వు కలిగిస్తుంది, అవునా కదా. అంటే క్రైస్తవుల్లో ఉండకూడని లక్షణాలు కూడా ఏంటి చెప్పండి, ఇది బద్ధకం అనేది ఉండదు. ఓకేనా, ఈ బద్ధకం అనేది ఏంటంటే చాలా ప్రమాదం. ఇది కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని శోధిస్తుంది,
ఓకేనా. శోధించే దాంట్లో ఒకటి ఏంటంటే బద్ధకం. చాలా సందర్భాలు మనం చేయాల్సిన పని ఏం చేస్తుంటాం, పోస్ట్ పోన్ చేస్తుంటాం. చేయాలనుకుంటాం కానీ ఏం చేస్తాం, దాన్ని వదిలేస్తాం, తర్వాత చేద్దాంలే, చూద్దాం. ఈ సందర్భాలు ఏం చేస్తామంటే ఆ పనినంతా పెండింగ్ పెట్టేసుకొని ఒకటేసారి మన మైండ్ మీద స్ట్రెస్ తీసుకొని ఏం చేస్తాం, చేయాల్సిన పని ఏది కూడా ఏం చేయము. అవునా కదా. ఒక రోజు ఒక పని చేయాల్సి ఉంటే మనం 10 రోజులు కలిపి ఒకటేసారి చేస్తామని అనుకుని ఏం చేస్తుంది చెప్పండి, మైండ్ అంతా ఏమవుతుంది అప్పుడు, నీకు ఒక పని కనబడుతుంది. ఎన్ని పనులు కనబడతాయి అప్పుడు పెండింగు, ఎన్ని కనబడతాయి చెప్పండి, 10 పనులు కనబడతాయి. 10 పనులు కనబడేసరినే దాన్ని చేద్దాంలే, దీన్ని చేద్దాంలే, అది చేద్దాం, ఇది చేద్దాం, 10 పనుల గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. అవునా కదా. 10 పనుల గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉండి ఆ 10 పనులకు ఒక 2 గంటలు 3 గంటలు మీరు కేటాయించి ఏ పని కూడా చేయరు. అవునా కదా. అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు, ఏ పని కూడా. ఎందుకు, 10 రోజుల పని ఒక రోజు అవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఆ పని కూడా చర్యలా చేస్తుంటే ఏమవుతుంది చెప్పండి, రాను రాను ఏమవుతుంది, అది పోస్ట్ పోన్ వెనక్కి వెళ్తుంది తప్ప మీరు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు. చాలా సందర్భాల్లో నేను ఫస్ట్ సండే స్కూల్ చెప్పేటప్పుడు పిల్లలకి చెప్పాను ఏంటంటే, మీరు రోజు ఎన్ని పూటలు తింటారు అన్నాము, 3 పూటలు తింటారు కదా. ఏం చేయండి, రోజు ఏం చేయండి, మీరు రోజు 3 వాక్యాలు నేర్చుకోండి అని చెప్పాను. ఓకేనా. రోజు 3 వాక్యాలు నేర్చుకున్నాని సండే రాగానే సరే ఎంతమంది ఎన్ని నేర్చుకున్నారంటే, ఫస్ట్ సండే ఏమన్నారంటే రాలేదన్నారు, ఏం కూడా నేర్చుకోలేదు, మర్చిపోయామన్నారు. ఓకేనా. సెకండ్ సండే వస్తారనే, సెకండ్ సండేకి ఎన్ని అవుతాయి చెప్పండి అప్పటికి, ఫస్ట్ సండేకి 2 రోజుకు 3 అంటే సండే వరకు ఎన్ని అవుతాయి, 6 మూల 18. ఓకేనా. 18 వాక్యాలు అవుతాయి. 2 సండేలకి ఎంత అవుతాయి, 18 36 అవుతాయి. అంటే ఒక అధ్యాయం 36 వచనాలు అంటే ఒక అధ్యాయం మొత్తం ఏం చేయాలి, కంటత రావాలి. సరే, 2వ సండే కూడా వదిలేసాను, 3వ సండే అడిగాను. ఓకేనా. సరే, 3వ సండే మీరు ఎన్ని నేర్చుకున్నారు చెప్పండి అంటే, లేచి 4వ వచనం నుంచి 6వ వచనాల దాకా 2 వచనాలు ఒకరు, 4 వచనాలు ఒకరు, 5 వచనాలు ఒకరు. అంటే ఏం చేస్తారంటే పనిని ఏదైతే చెప్పామో పనిని ఏం చేస్తారు వీళ్ళు, పెండింగ్ చేద్దాంలే. కొంతమంది తెలివి ఏంటంటే, అంటే సండే కదా అడిగేది, శనివారం ఏం చేయొచ్చు, ఎన్ని వాక్యాలు మా అంటే ఒక వాక్యం నేర్చుకోనికి 10 నిమిషాలు పడుతుంది. అవునా. ఒక అర్ధగంట గట్టి కూర్చున్నాం అనుకో, ఆదివారం ఏం చేయొచ్చు అవన్నీ కూడా చెప్పేసి అనుకుంటారు తెలివికల్లో. అవునా కదా. ఆ తెలివికల్లో ఏం చేస్తారంటే, ఆ చదువుకున్నారు ఓకే అయిపోయింది, మరలే ఆదివారం రాగానే ఏం చేస్తారు, మరలా మర్చిపోయారు. అన్నీ ఒకటేసారి గుర్తుంటాయా, గుర్తొస్తాయా. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేశారంటే ఏమవుతుంది, వర్క్ అనేది స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది. కానీ సరేనే నేను ఒకటేసారి చెప్తాను, నాకు ఆ టాలెంట్ ఉందిలే అనుకున్నానికి ఏమవుతుంది చెప్పండి, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను ఒకటేసారి ఒక అధ్యాయం మొత్తం నేను చదివి చెప్పగలుగుతాను, లేకుంటే 2 అధ్యాయాలు నేను చెప్తానన్నా మనకి ఏమవుతుంది చెప్పండి, అప్పుడు ఏమవుతుంది, భారం అనేది ఎక్కువ అవుతుంది. మీరు చదివేది అనేది తక్కువ అవుతుంది, చదివింది కూడా ఏం చేయదు ఎక్కువగా గుర్తుండదు. అవునా కదా. ఒక 2 వచనాలు చదివిన దానికి 18 వచనాలు చదివిన ఎంత గ్యాప్ ఉంటుంది చెప్పండి. 2 వచనాలు అంటే మైండ్లో ఏం చేస్తాయి, జాగ్రత్తగా కూర్చుంటాయి. మరలా ఏం చేస్తావు, దాన్ని రిపీట్ చేస్తావు. ఒక రోజులో ఒక 10 సార్లు 20 సార్లు దాన్ని రిపీట్ చేస్తానికి ఏమవుతుంది, అది మైండ్లో సరిగ్గా కూర్చుంటుంది. అవునా కదా. వారం రోజుల్లో నువ్వు సరిగ్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే నీకు కరెక్ట్గా కూర్చుంటుంది. నువ్వు ఒక రోజు ముందు దాన్ని అంతా ప్రాక్టీస్ చేసి నా మైండ్లో కూర్చోనంటే కూర్చుంటుందా, వస్తుందా అది. మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తాం, విపరీతంగా ఆపేస్తుంటాం. అంటే చేద్దాంలే, చూద్దాంలే, ఇవన్నీ చేస్తే ఏం చేస్తాం, మనం చాలా పనులు ఏం చేస్తాము, పెండింగ్ పెట్టుకుంటుంటాం. అవునా కదా. సరే, బైబిల్ విషయానికి వస్తాం. మరి బైబిల్ ఎంతమంది చదువుతున్నారు చెప్పండి రెగ్యులర్గా, ఎంతమంది చదువుతున్నారు రెగ్యులర్గా, చదువుతున్నారు సార్ రెగ్యులర్గా బైబిల్ని. ఓకేనా. చదువుతుంటే ఏం చేస్తాం చెప్పండి, రెగ్యులర్గా చదువుతున్నాం మనకి ఏమవుతుంది చెప్పండి, మనకు ఏమవుతుంది, అది మనకు అలవాటుగా ఎప్పుడైతే మనం రెగ్యులర్ దాన్ని చేస్తుంటామో, ఒక పనికి మనం రెగ్యులర్ ఆ టైంను మనం కేటాయిస్తే ఏమవుతుంది చెప్పండి, ఆ టైంకి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంది, మన శరీరం అనేది దాన్ని చెయ్యాలి అని మన మైండ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మనం టైంకు సంబంధించిన టైం టేబుల్ అనేది సరిగా సెట్ చేసుకోలేమనుకో ఏమవుతుంది చెప్పండి, బద్ధకం అనేది పోవాలంటే ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలి చెప్పండి, ఎప్పుడు కూడా 10 పనులు చేయాలనుకోకుండా. ఓకేనా. మన మైండ్ అనేది ఏం చేస్తుందంటే, ఆ పని చేద్దాం, ఈ పని, ఒక 10 పనులు అనేది మన మైండ్లో ఉంచుకుంటుంది. ఓకేనా. 10 పనులు ఎప్పుడైతే మనం మైండ్లో ఉంచుకుంటామో 10 పనులు చేయం. ఓకేనా. మనం చేయాల్సిన ఒక పని కూడా చేయం. ఓకేనా. అయితే ఏం చేయాలంటే మనం ఆలోచించే విధానంలో ఏంటంటే, 10 పనులు అనుకున్నావు కదా, ఏం చేయి, ఈరోజు ఏం చేయి, ఒక పని కరెక్ట్గా చేయి. ఓకేనా. నువ్వు అనుకున్న పని ఒక పని కరెక్ట్గా చేస్తావు అనుకో ఏమవుతుంది, రెగ్యులర్గా ఏమవుతుంది, నెక్స్ట్ డే ఏం చేస్తావు,
నీ రెండో పని ఏం చేస్తావు, కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఏం చేస్తావు, అది రెగ్యులర్గా అనేది వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తుంటాం ఏమవుతుంది, అది చాలా విపరీతమైన పెండింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చెప్తూ సామెతల గ్రంథంలో చెప్తుంది ఏంటంటే, బద్ధకంగా పనిచేవాడు ఏమవుతాడంట, ఏం చేస్తాడు చెప్పండి, దరిద్రుడు అవుతాడు. ఓకే, ఎప్పుడైతే మనం బద్ధకంగా పనిచేస్తుంటాం ఏమవుతుంది చెప్పండి, దరిద్రం అనేది మన మీదకి వస్తుంది. మీకు తెలుస్తలేదో పంతులు కానీ పూజారులు కానీ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి, ఎన్ని గంటలు లేస్తారు? వాళ్ళ యొక్క పాలసీ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడు రాకముందు ఏం చేయాలి చెప్పండి. ఇది వాళ్ళు తెలిసిన ఫిలాసఫీ. కానీ యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. ఎన్ని గంటలకు లేసారు చెప్పండి? మార్కు సువార్త 45-35 ఉంటుంది మొదటి అధ్యాయంలో. ఆయన పెందల గడిని లేచి ఇంకా చీకటి ఉంటే కానీ, అవునా కదా, ఇంకా చీకటి ఉండే కానీ ఏం చేస్తారు చెప్పండి, లేచిన సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆ యొక్క బద్ధకాన్ని వదిలేస్తుంటాం ఏమవుతుంది చెప్పండి, మనం అనుకున్న గోల్స్ అనేది రీచ్ అవుతాం. ఒకవేళ నువ్వు ఇప్పుడు నాకేంటంటే బైబిల్ అనేది నేను చదవాలి, మీకు చెప్పాలంటే ఏం చేయాలి, నేను బైబిల్ అనేది చదవాలి, చదివితేనే మీకు మరలా నేను చెప్పగలుగుతాను. నా పని ఏంటంటే దీన్ని కొద్దిగా నేర్చుకుంటూ అప్పుడప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొద్దిగా స్వీకరిస్తూ ఉండాలి, అవునా కదా, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను నేర్చుకుంటుండాలి. మరి మీకు ఒకవేళ మీరు స్కూల్ ఏజ్ కానీ కాలేజ్ ఏజ్ కానీ ఉన్నారనుకోండి, త్వరగా లేసి ఏం చేయాలి చెప్పండి, దాని గురించి ఏం చేయాలి, దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏం చేయాలి, ఎక్కువగా తెలుసుకుంటుండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏం చేస్తాయి, ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని వృధా చేస్తుంటావు ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మరలా అది వెనక్కి రాదు, అవునా కదా. ఎప్పుడైతే కొద్దిగా టైం అనేది వెళ్ళిపోతుందో ఆ టయాన్ని మనం ఏం చేయలేము, మరలా వెనక్కి తీసుకురాలేము. కానీ బద్ధకస్తులకు ఉన్న ఆలోచన గుణం ఏంటంటే, ఏం కాదులే, పర్వాలేదులే, అయితే ఏమవుతుంది, అవునా కదా. వాళ్ళకుండే ఆలోచన ఏంటి చెప్పండి, అయితే ఏమవుతుంది, అంటే రేపు అవుతుంది పని, అయ్యేది ఎల్లుండి అవుతుంది, అవునా కదా. ఇట్లా ఎప్పుడైతే మనం బద్ధకాన్ని అలవాటు చేసుకుంటామో ఏం చేస్తుంది చెప్పండి, మన ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది. అలాగే ఏం చేస్తాం, మనం చేయవలసిన పని ఏది కూడా సక్రమంగా మనము పూర్తి చేయలేం. ఎప్పుడైతే మనం ఏంటంటే ఇంకా చెప్తూ శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడంట, ఐశ్వర్యవంతుడు. ఎప్పుడైతే మనం ఏదైతే మనం నేర్చుకోవాలనుకున్న ఆ విషయం మీద ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తాం ఏం చేస్తుంది చెప్పండి, మనము ఆసక్తి అనేది కనపరిచినప్పుడు ఏదైతే మనం అనుకుంటామో దాన్ని మనము సాధించగలుగుతాం. ఓకేనా. నేను యాక్చువల్గా శనివారం రోజు దీనికి ప్రిపేర్ అయ్యేద్దాం అనుకున్నాను. ఇది ఒక దానికి శనివారం రోజు ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తున్నాను శనివారం రోజు ప్రిపేర్ అవుదామని. ఓకేనా. శనివారం రోజు ప్రిపేర్ అవుదామన్నా సరే మామ పాటలు కొని తెచ్చాడు. ఓకేనా. ఆ పాటలు ఏం చేస్తాను, ప్రింటింగ్ చేస్తానే కొద్ది టైం అనేది అయిపోయింది, ఎక్కువ అయిపోయింది, 9:30 అయిపోయింది ఆ టైంకి. దాని బెండలని చేసి 10 అయిపోయింది, సైడ్కి పెట్టేశాను. చిన్నపిల్లలకు సంబంధించిన ముందే చేశాను ఆల్రెడీ, సండే స్కూల్కి అయిపోయింది. సర్లే 10 అవుతుంది కదా, ఏం చేద్దాం, పొద్దున్నే లేసి ఏం చేద్దాం అంటే పీపీటీ తయారు చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ లేద్దామని ఇంకా పడుకునేసరికి ఏమైంది, 1 అయిపోయింది, నాకు 1 అయింది. పొద్దున్నే మార్నింగ్ 5 గంటలు లేసి పీపీటీ తయారు చేద్దాం అనుకున్నాను. 7కి లేచాను. 7కి లేచి అటు ఇటు అనేసరి అడవిడ వేసానే అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది. ఓకేనా. డ్యూటీ టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇక అంటే చేయాల్సిన పని ఏం చేస్తానంటే, ఆ రోజు ఇంకో గంట నేను ఎక్కువ తీసుకొని ఏం చేయొచ్చు, దీన్ని తయారు చేస్తే స్ట్రెస్ అనేది ఎక్కువ పడకపోయి ఉండొచ్చు. కానీ ఏం చేస్తానంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినాక ఏంటంటే నా డ్యూటీ టైం అయిపోయింది, 2కు నా డ్యూటీ అయిపోతుంది, నైట్ 2కి అయిపోయినాక ఇప్పుడు పీపీటీ చేస్తానే 3:30 అయిపోయింది. 1.5 hour కూర్చొని మరలా ఏం చేయాలి, ఎందుకంటే రేపటి సబ్జెక్ట్ అనేది చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలని ఏం చేస్తాను, మరలా 3:30 దాకా దాన్ని అన్నింటిని కూడా పీపీటీ రెడీ చేసుకొని అవన్నీ చేసి మరలా తయారు చేసి ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నాను మీకు. అంటే దానికెళ్ళి కారణం కొద్దిగా బద్ధకం. సర్లే రేపు పొద్దుగా చేస్తే ఏమవుతుంది, అవునా కదా, ఆల్రెడీ తెలిసిన వరకే కదా, పొద్దున్నే చేస్తే టకటక అయిపోతుంది. 5 గంటలు వేసారనుకో, 2 గంటల వరకు అవుతుంది, ఏమవుతుంది, టకటక చేసేయచ్చు, మరలా నా డ్యూటీని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఏమైంది, నిద్ర పట్టేస్తాను, లేట్ అయిపోయింది, ఆ డ్యూటీలో అనేది రిస్క్ అయిపోద్ది, అవునా కదా. ఏవైతే మనం ఎక్కువ ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయో డ్యూటీలో మనం కూడా ఎక్కువ ఆలోచించలేం, అవునా కదా. మనం ఇంటికాడ ఉన్నంత ఫ్రీడమ్ అనేది డ్యూటీలో ఉండదు. ఆలోచించిన విషయాలని అంత త్వరగా మనకు గుర్తుకు రావు. అయితే ఎప్పుడైతే మనం ఇట్లా బద్ధకాన్ని మనం ప్రోత్సహిస్తూ ఉంటామో పని భారం అనేది ఏం చేస్తుంది చెప్పండి, కంపల్సరీగా మన మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి సందర్భంలో కూడా ఏం చేయదు, మనం ఏం చేయదు చెప్పండి, బద్ధకాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయదు. ఓకేనా. ఇప్పుడు చేద్దామంటే ఏం చేయాలి చెప్పండి, చేయాలంతే. నువ్వు చేద్దాం అనుకున్నావు అనుకో, ఏం చేయాలి, కంపల్సరీగా ఏదైనా పని చేయాలంటే అప్పుడు ఏం చేయి, నువ్వు కంప్లీట్ 1 గంట ఆలస్యమైనా సరే, నీకు ఇబ్బంది అయినా సరే ఏం చేయి,
ఆ పని అప్పుడు కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే అట్లాంటి దారిలోనికి మనం వెళ్తుంటాం ఏం చేస్తాం, మంచి చక్కని మార్గంలోనికి మనము వెళ్ళగలుగుతాం. క్రీస్తు చూపిన మాదిరి అదే. ఓకేనా, రైట్. రెండవది ఏంటంటే మనకు కొన్ని పాత అలవాట్లు ఉంటాయి. ఓకేనా, మన పాత అలవాట్లు ఉంటాయి. ఆ పాత అలవాట్లు ఏం చేస్తాయి అంటే మనం క్రీస్తును అనుసరిస్తున్నాం అంటే మన పాత అలవాటుని ఏం చేయాలి, మన పాత అలవాట్లను ఇంకేం చేయాలి, మన నిర్ణయాలను ఏం చేసుకోవాలి చెప్పండి, విడిచిపెట్టారు. మనం క్రీస్తును అనుసరిస్తున్నామని క్రీస్తును అనుసరిస్తున్నామని అవతలలోకి చెప్పాలంటే ఏం చేయాలంటే మనం మన పాత అలవాట్లు మనలో కనబడొద్దు. ఇంకేం చేయొద్దు, మన పాత నిర్ణయాలను అవతల వాళ్ళు మన దగ్గర చూడొద్దు. ఇది చూసి ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నాడా లేకపోతే లేడా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, మనకేంటంటే పాత హ్యాబిట్స్ అంటే పాత అలవాట్లు ఉంటే అలాగేంటి కొన్ని కొత్త అలవాట్లు మనకు వస్తుంటాయి. కానీ మనిషి ఏం చేస్తాడంటే చాలా వరకు ఏం చేస్తాడు, క్రీస్తు నేను తెలుసు అంటే పాత వాటిని ఇంకేం చేస్తాడు, దాన్ని అనుసరిస్తుంటాడు. పాత నియమాలని, పాత అలవాటు, పాత స్వభావాన్ని ఇంకా దాన్ని అనుసరిస్తే ఏం చేస్తాడు, నేను క్రీస్తులో రూపాంతరం చెందాను అనుకుంటాడు. ఓకేనా, పాతదాన్నే చేస్తూ నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటాడు. ఎంతమందిలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయి చెప్పండి. మీరు చేసే పాత క్రియలు ఇంకెంతమంది చేస్తున్నారు? పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఉంటాయి కదా, అవి ఇంకెంతమంది చేస్తున్నారు? ఎప్పుడైతే మనం చేస్తాం ఏం చేయాలని చెప్పండి, క్రీస్తుని మనం చూపించిన ఎప్పుడైతే మనకు పాత అలవాట్లు ఉంటాయో క్రీస్తులో మనం అంటే క్రీస్తులో నూతనంగా మార్పు చెందాం అవతల వ్యక్తికి మనము కనపరచలేము. చాలా విషయాలు నేను చెప్తూనే ఉన్నాను. ఏంటంటే మనం కొన్ని ఆచారాలు అలవాట్లు ఉంటాయి మనకు, అవునా కదా, ఆచారాల అలవాట్ల విషయాలు మనం ఏం చేస్తాం చెప్పండి, పాత ఇంకా మనం హృదయంలో ఉంచుకొని ఏం చేస్తాం అవి చేస్తూ ఉంటాం. ఊరు నుంచి మా అత్తమ్మలు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి పండగ ముందు ఏం చేయాలంటే ఆడపిల్లలు ఏం చేయాలంటే బిందె తీసుకొని రావాలంట, రాగి బిందె. అలాగే ఏంటంటే ఇంకా దీపారాధనకు సంబంధించినవి తీసుకొని రావాలి. ఎందుకంటే ఆడపిల్ల కంపల్సరీగా ఏం చేయాలి, అవి తీసుకొని రావాలి, కంపల్సరీగా తేవాలని చెప్పారంట అమ్మకు. అది చెప్తే అమ్మ చెప్పింది నాకు, ఇట్లా తేవాలంటురా కంపల్సరీ అంటే, ఏం లేదు పర్లేదు వదిలేసి అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, బాగో తీసుకురాకుండా, అవునా కదా. అమ్మ చెప్తుంది ఏంటంటే తీసుకోవాలి, మనకి ఏముంటుంది చెప్పండి, ఏమవుతుంది, బాగుంటుందేమో, అవునా కదా. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అవునా. అట్లాంటి సందర్భాలు మనం ఏం చేస్తాం చెప్పండి, కొన్ని సందర్భాలు ఏం చేస్తాం మనం, క్రీస్తును చూపించడం మానేసి అవతలి వ్యక్తి పట్ల ఏం చేస్తాం మనం, కొద్దిగా అభిమానాన్ని చూపడానికి, లేకుంటే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, ఇబ్బంది పడతారేమో ఏం చేస్తాం చెప్పండి, మనం వాళ్ళతో కలిసి కొన్ని పనులు చేయడానికి మనం ఇష్టపడుతుంటాం, అవునా కదా. అవి చెయ్యొద్దని మనకు తెలుసు, ఇయ్యొద్దని మనకు తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పండి, అవతల వాళ్ళు బాధపడతారేమో, నొచ్చుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో, ఏం చేస్తాం, కొన్ని పనులు ఏం చేస్తాం చెప్పండి, చెయ్యొద్దని తెలుసు కానీ ఏం చేస్తాం మనం, చేస్తాం, అవునా కదా. ఎప్పుడైతే ఇట్లా చేస్తామో మనం నూతనంగా మార్పు చెందావా లేకపోతే పాత దాంట్లోనే ఇంకున్నావా, ఏం చేస్తాం చెప్పండి. నేను మా ఇంట్లో సందర్భాన్ని చెప్తున్నాను. ఒక్కొక్కరి ఇంట్లో ఏముంటాయి చెప్పండి, ఒక్కొక్క సందర్భాలని వస్తుంటాయి. అంటే ఇది చెయ్యొద్దని తెలుసు, చెయ్యకూడదు అని తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పండి, కొన్ని సందర్భాలు ఏం చేస్తాం మనం, పర్లేదులే ఏం కాదులే, అవునా కదా, సొంతోళ్ళే కదా, మనోళ్ళే కదా, బాధపడతారు కదా, ఇబ్బంది పడతారు, ఏం చేస్తాం మనం, కొన్ని పాత అలవాట్లను ఏం చేస్తాం చెప్పండి, అవి మనకు చేయకూడదని తెలుసు కానీ ఏం చేస్తాం మనం, చేస్తూనే ఉంటాం. అవి చేసినప్పుడు మరి నిజంగా నీలో క్రీస్తుని చూస్తారా లేకపోతే పాత మనిషినే చూస్తారా? ఎవరు చూస్తారు చెప్పండి. నువ్వు మునుపట్లాగా ఏం చేస్తున్నావు, మరలా అలా కావాల్సినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సమకూరుస్తున్నావు, అవునా కదా. ఏమైనా పండుగలు అనుకోండి, మీరు వెళ్తారా వెళ్ళరా చుట్టాలింటికి, వెళ్తారా వెళ్ళరండి, వెళ్తారు. వెళ్తే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు చేసేది ఏంటంటే, అమ్మో మీరు క్రిస్టియన్స్ లేకుంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఏం చేస్తుంది చెప్పండి, మేము అక్కడ దేవత దగ్గర కోసింది మీకు సపరేట్గా ఏం చేస్తాము, అవునా కదా, మీకు సపరేట్గా యాటనో లేకుంటే కోడినో కోసి ఏం చేస్తాం మీకు, అవునా కదా, సపరేట్ చేస్తారా లేదా మీకు, మీరు దేవుని దగ్గర తినమంటే ఏం చేస్తారు ఎప్పుడు మీకు సపరేట్గా వస్తారు, అంటే మీరు సపరేట్ దేవుళ్ళు వాళ్ళకు, అంతేనా కదా, అంతేనా. అంటే పాతదాన్ని ఏం చేస్తాం చెప్పండి, మనం ఇంకా క్రీస్తులో ఎప్పుడైతే రూపాంతరం చెందుతాం, క్రీస్తులో ఎప్పుడైతే మారుతామో పాత అలవాట్లు అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, మనలో ఏం చేయాలి, గతించిపోవాలి, మనలో నూతన మార్పు అనేది రావాలి. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇంకా పాత అలవాట్ల దిక్కి మనము
వెళ్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే చేయకూడని సందర్భాల్లో కూడా వాళ్ళు ఇచ్చారనుకోండి ప్రసాదాలు గిట్ట ఏం చేస్తాం చెప్పండి, అవన్నీ కూడా ఏం చేస్తాం, అవతలోడు బలహీన మనస్సాక్షి కలిగి ఉన్నాడు అనుకోండి, వాళ్ళమ్మ గడిని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, తినడానికి ఇష్టపడతాం. సరే తినడానికి ఇష్టపడకుండా ఏం చేస్తాం, మనం అది తినాలనిపిస్తుంది అనుకో, అవి తేలేదా మీరు, అవునా కదా, తెస్తే ఏం చేస్తాం, మేము తినేస్తాం. అంటే పాత అలవాట్లను పాత రుచులను ఎప్పుడైతే మనం మర్చిపోకుండా ఉంటాం ఏం చేస్తాం, క్రీస్తులో మనము ఇంకా రూపాంతరం చెందని మనిషిలాగా అవతలలో కనబడుతుంటాం. ఎప్పుడైతే మనం క్రీస్తులో రూపాంతరం చెందుతామో, క్రీస్తులోనికి మారుతామో, మన యొక్క అలవాట్లు మన యొక్క పద్ధతులను ఎలా ఉండాలి చెప్పండి, లోకానికి ఏం చేయాలి, మనము వేరుగా ఉండాలి. లోకాన్ని విసర్జించడం కాదు, కానీ లోకానికి ఏం చేయాలి, మనము వేరుగా ఉండాలి. ఇవి చేయదగిన పనులు అవి చేయవలసిన పద్ధతులు కాదు, ఎందుకంటే క్రీస్తు మాకు ఇది నేర్పించలేదు. ఒకప్పుడు నేను అప్పుడు ఏం చేస్తాను, ఇవన్నీ కూడా మీతో కలిసి చేశాను, కానీ క్రీస్తులో ఎప్పుడైతే నేను రూపాంతరం చెందాను ఇవన్నీ కూడా ఏం చేయొద్దు, నేను చేయొద్దు, అవునా కదా. ఇవి చేయదగినవి నాకు కాదు, నా క్రీస్తు నాకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు అలాంటి దాన్ని మనం చూపిస్తామో ఏం చేస్తుంది చెప్పండి, మనలో కొత్త మనిషిని వాళ్ళు చూడగలుగుతారు, అవునా కదా. వాళ్ళతో కలిసి నువ్వు ఎప్పుడైతే వాళ్ళతోనే ఉంటావో వాళ్ళలో నీకు కొత్తనే ఏం కనబడుతుంది చెప్పండి, నీకు వాళ్ళు కొత్త అనేది ఏం కనబడుతుంది, కొత్తగా ఏమైనా కనపడుతుందా, నీలో కొత్త మనిషిగా ఏమైనా కనబడతావు నువ్వు, అవునా కదా. మన పాత స్వభావం ఎప్పుడైతే దాన్ని మనము చూపిస్తామో ఏం చేస్తాం, మనం క్రీస్తుని ఎప్పుడు కూడా మనము బయటికి అవతల వాళ్ళకి చూపించలేము. మనకున్న పాత అలవాట్లు అలాగే కొత్త అలవాట్లు రెండు వైపులా మనం ఏం చేస్తూ ఉంటాం, వెళ్తుంటాం. ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వచ్చామో కొన్ని కొత్త అలవాట్లు అనేవి మనకు తెలుస్తాయి, కొన్ని కొత్త అలవాట్లు మనం నేర్చుకుంటాం. అలాగే పాత అలవాట్లు కూడా మనకు తెలుసు, అవునా. పాతవి కూడా మనకు తెలుసు, పాత పద్ధతులు తెలుసు, పాత అలవాట్లు తెలుసు, కొత్త పద్ధతులు తెలుసు, కొత్త అలవాట్లు తెలుసు, అవునా. ఈ రెండింటిని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఎటు మంచిగా అనిపిస్తే అటు వెళ్ళిపోతాం. అన్న రెండు దారులు వేస్తున్నాడు ఆయన. ఒకవేళ పాతది మంచిగా అనిపిస్తుంది అనుకో ఏం చేస్తాడు, పాత దారిలోకి వెళ్తాడు. అవసరమైతే పాత వాళ్ళు పిలిస్తే పాత దారిలోకి వెళ్తాడు. ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, క్రిస్టియన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, న్యూ హ్యాబిట్స్, కొత్త మనిషి, నేను బార్న్ అగైన్ అంటే నేను మరలా పుట్టాను కనుక ఇలా ఉంటాను, నేను సరిగా చనిపోలేదు కనుక ఈ దారిలో వెళ్తాను. అంటే రెండు దారిలో మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఈ పాత అలవాట్లు అనేవి కూడా మనిషిని ఏం చేస్తాయి, మనల్ని ఒక శోధనగా మారుతుంటాయి. పాత ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాయి, మన వెనక్కు లాగుతుంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోహాను సువార్త 8:11. ఆమె లేదు ప్రభువాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఏం చేయొద్దు, ఏమని చెప్తున్నాడు చెప్పండి, నీవు వెళ్ళి ఇంకేం చేయొద్దు, పాపం చేయదు. ఎప్పుడైతే మనం క్రీస్తులో క్షమించబడ్డాము అని ఎరుగుతాము ఏం చేయని చెప్పండి, మనం ఏం చేయని చెప్పండి, క్రీస్తులో మనం నిజంగా నిలుచున్నామంటే, క్రీస్తుని నేను నిజంగా ఎరిగానంటే మనలో రావాల్సిన మనసు ఏంటి చెప్పండి, ఎలాంటి మనసు రావాలి, ఎలాంటి మనసు రావాలి చెప్పండి. యేసుక్రీస్తు ఆమెకి ఇస్తున్న సమాధానం ఏంటంటే, వెళ్ళాము, ఎవరు నిన్ను శిక్షించలేదు, నేను కూడా ఏం చేయను, నిన్ను శిక్షించను. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గర మాట్లాడుతున్న మాటలు అవి. వాళ్ళందరూ కూడా రాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. మాట్లాడగానే యేసుక్రీస్తు వాళ్ళు మాట్లాడగానే, మీలో ఎవడైతే పాపం చేయలేడో వాడు ఏం చేయండి, మొదట రాయండి అని చెప్తాడు. అన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మాట్లాడుతున్న యేసుక్రీస్తు, రమ్మా నేను ఎవరు కూడా శిక్షించలేదుగా, నేను కూడా ఏం చేయను, నిన్ను శిక్షించను, కానీ ఒక్క షరత్ ఏంటంటే నువ్వేం చేయి, మరలా పాపం చేయకు, ఓకేనా. మరి మనకిచ్చే కండిషన్ కూడా ఏంటి చెప్పండి, ఏదైనా తప్పనేది మనకు తెలిసినప్పుడు, ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు దేవుడిచ్చే హెచ్చరిక ఏంటి, మనకు ఏంటి చెప్పండి. ఒకసారి తప్పని నీకు తెలుసు, తెలియకుండా ఏదో చేసావు తప్పు, ఓకేనా, అది మరలా వాక్యం ద్వారా నీకు తెలియబడిన తర్వాత దేవుడిచ్చే మాట ఏంటి చెప్పండి, నీకు ఏమని చెప్తాడు, మరలా ఇది ఈసారి వదిలేస్తున్నాను నేను, కానీ ఏం చేయి చెప్పండి, మరలా దీన్ని ఏం చేయొద్దు, రిపీట్ చేయొద్దు, ఓకేనా. ఏదైతే తప్పు నువ్వు మరలా చేసావు అంతకుముందు దాన్ని ఏం చేయొద్దు, మరలా నువ్వు ఏం చేయొద్దు,
రిపీట్ చేయొద్దు, అవునా కదా? అంటే క్రీస్తులో మనం నిజంగా మన పాత అలవాట్లు వదిలేసామంటే ఏం చేయాలి చెప్పండి? ఏదైతే పాత తప్పులు ఉన్నాయో, ఏదైతే పాత స్వభావం ఉందో దాన్ని ఏం చేయొద్దు, మరలా మనం ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు, మరలా దాన్ని రిపీట్ చేయొద్దు. ఓకే, ఏదైతే తప్పులు చేస్తున్నామో మరలా ఆ తప్పును మనము రిపీట్ చేయొద్దు. ఓకేనా? మూడోది ఏంటంటే నిర్లక్ష్యత, అలాగే పట్టించుకోకపోవడం. ఏంటి చెప్పండి? మూడోది ఏంటంటే నిర్లక్ష్యత, ఇంకేంటంటే పట్టించుకోకపోవడం. క్రీస్తును పోలి జీవిస్తున్నట్లు ఏం చేయడం చెప్పండి? నటించడం మనం. ఓకేనా? చాలా సందర్భాలు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం మనం? క్రీస్తును పోలి నేను జీవిస్తున్నాను అన్నట్లు ఏం చేస్తాం చెప్పండి? అందరికి, సమాజానికి, అందరికి కూడా, అందరి ముందు కూడా ఏం చేస్తాం మనం? నటిస్తాం, అవునా కదా? నటిస్తారా లేకుంటే నిజంగానే క్రీస్తును పోలి నడుస్తున్నారా? ఏం చేస్తాం చెప్పండి? ఒక ముసుగు అనేది ఉంటుంది మనకు. ఆ ముసుగు అనేది ఏం చేస్తాము? ఏం చేస్తుందండి ఆమె? అక్కడ ఉన్న ఆమె ఏం చేస్తుంది? ముసుగు తీస్తుంది, అవునా కదా? అంటే పైన ఒక మాస్క్ అనేది ఉంటుంది, అవునా? మన రియల్ మాస్క్ అనేది తీసేసి నటించడం అనేది ప్రారంభిస్తాం, అవునా? మన ఒరిజినల్ మాస్క్ అనేది అలా ఉంటుంది. అవతల వ్యక్తితో మనం మాటలనేవి వేరేగా ఉంటాయి, అవతల వ్యక్తితో మన పగలు పంతాలు వేరే ఉంటాయి, అవునా కదా? మనం బయట వ్యక్తులతో, మన బంధువులతో, మన రక్త సంబంధికులతో మనం మాట్లాడే మాటలు, మన యొక్క గొడవలు, తగాదాలు, పగలు, పంచాయతీలు అన్నీ కూడా ఉంటాయి, అవునా కదా? అన్నీ ఉంటాయి. కానీ ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే మనం సంఘంలో వ్యక్తి కనబడతాడో, క్రీస్తు సంబంధించిన వ్యక్తి కనబడతాడో, ఆ మాస్క్ అంతా కూడా తీసి ఏం చేస్తాం మనం? అతని ముందు ఎలా కనబడతాం మనం? ఎలా కనబడతాం చెప్పండి? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి ఏం చేయండి? నడవండి. అట్లనే నటిస్తారా లేకుంటే వేరే విధంగా నటిస్తారా? అట్లే ఉంటారా? అసలు భక్తి పరులు అంటే వీళ్ళలాంటి వాళ్ళు అసలు ఎవరిని చూడలేదండి, అవునా కదా? అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను నిజంగా క్రీస్తులో నటిస్తున్నాననే విషయం ఏంటి చెప్పండి? వాళ్ళకి తెలియదు, అవునా కదా? మన లోపల జీవితం అనేది వేరే ఉంటుంది, మనం బయట చేసే క్రియలు వేరే ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని మనం గమనించి సరి చేసుకుంటామో నిజంగా నీ లైఫ్ అనేది ఏం చేస్తుంది? దేవుడు కోరుకున్న ఆత్మీయతగా ఎదుగుతుంది. కానీ లోపలకు దాన్ని నువ్వు అలాగే దాచేసి పెట్టుకొని నువ్వు బయటికి వేరే విధంగా ఎప్పుడైతే నేను క్రీస్తును నమ్ముతున్నాను, లేకుంటే క్రీస్తును ప్రకటిస్తున్నాను, నేను క్రీస్తు చేస్తున్నట్టే చేస్తున్నాను, లేకుంటే క్రీస్తులా నేను ప్రవర్తిస్తున్నాను అని అవతలి వ్యక్తికి ఎప్పుడైతే నిన్ను నువ్వు దాపెట్టుకొని అవతలి వ్యక్తి నువ్వు నటించడం ప్రారంభిస్తావు, నీ బ్రతుకంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది చెప్పండి? నటించడం ఉంటుంది, అవునా కదా? మీరు నిజంగా మనం నటిస్తున్నారా కూడా క్రీస్తుని కూడా నడుస్తున్నారు చెప్పండి? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మాస్క్ అనేది తీసొస్తున్నారా సంఘానికి వచ్చినప్పుడు, లేకుంటే మాస్క్ అనేది అట్లానే పెట్టుకొని మీ ఒరిజినల్ ఫేసేనా? మీరు ఇక్కడ కూర్చుంది, మీరు బయట ఉంది సేమా, లేకుంటే ఆ మాస్క్ తీసి లోపలికి వచ్చారా? నేను చెప్పేది అర్థమవుతుందా లేకుంటే ఇంకొద్దిగా వేరేగా చెప్పాలా? అర్థమైందా? మీరు చర్చిలోనికి వచ్చినప్పుడు ఆ మాస్క్ పక్కన పెట్టి వస్తున్నారా లేకుంటే అట్నే వస్తున్నారా? అంటే బయట ఎట్లుంటారో సేమ్ చర్చిలో కూడా అట్లే ఉంటున్నారా? లేకుంటే చర్చి దగ్గరకు వచ్చాం కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఆ పాత స్వభావాన్ని ఏం చేయాలి చెప్పండి? బయట ఏదైతే అల్లరితో మాట్లాడతామో, ఏదైతే బూతులు మాట్లాడతామో, ఎవరితో అయితే గొడవలు పడతామో, అలాంటి స్వభావాన్ని అంతా కూడా ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే చర్చి గుమ్మం దగ్గరకు వస్తామో ఆ మాస్క్ ఏం చేస్తాం మనం? అవునా? తీస్తారు. సంఘంలోకి అడుగు పెట్టగానే ఏం చేస్తారు? అప్పుడు కొత్త మాస్క్ ఎంట్రీ అవుతుంది, అవునా కదా? కొత్త ఫేస్ అనేది ఎంట్రీ అవుతుంది. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, బాగున్నారా? అవునా కదా? ఇవన్నీ కూడా ఏమవుతుంది చెప్పండి? సంఘంలోనికి రాగానే మాట, భాష, తీరు అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? చేంజ్ అవుతుంది, అవునా కదా? మరి బయట ఉన్నప్పుడు అట్లా ఉంటుందా లేకుంటే బయట లోపల సేమ్ ఉంటున్నారా? ఎట్లున్నారు చెప్పండి? ఇదేంటంటే నిర్లక్ష్యత. అట్లాగే మనం పట్టించుకోకపోవడం. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం సక్రమంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మనం ప్రవర్తిస్తుంటామో ఏమవుతుంది చెప్పండి? మన జీవితం అంతా కూడా నటించడం అలవాటైపోతుంది మనకు. ఓకేనా? మన జీవితం అంతా కూడా ఏమవుతుందంటే నటించడం అనేది అలవాటు అయిపోయి అవతల ముంగట మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? నటిస్తూనే ఉంటాను. నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నాను, నేను క్రీస్తుని పోలి బ్రతుకుతున్నాను, నేను క్రీస్తులాగానే జీవిస్తున్నాను. అవతలకి ఏం చేస్తాం మనం? మన సాక్ష్యాన్ని పంచుతుంటాం. కానీ ఏంటంటే అవతలోనికి తెలియని విషయం ఏంటంటే వాడు నటిస్తున్నాడు, వీడు నటిస్తున్నాడు, అవునా కదా? ఇద్దరు ఏం చేస్తున్నారు? నటిస్తూ వాళ్ళ బ్రతుకులను గడిపేస్తున్నారు. ఎప్పుడైతే ఈ నటనలోనికి మనం వెళ్ళిపోతామో క్రీస్తుని పోలి ఏం చేయలేము, మనము జీవించలేము, అవునా కదా?
ఈ మాస్క్ అనేది నిజంగా మనలో తొలగిపోయిందా లేకపోతే అట్లాగే ఉందో చెప్పండి. మాస్క్ అంటే ఏం లేదు, ఏంటి చెప్పండి? బయట మీరు ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? కొద్దిగా చిరాకు పడడం, కసురుకోవడం. మీకు తెలుసులో సంఘంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా మాస్క్ అనేది అలా ఉంటుంది, జారిపోతున్నట్టుంది అప్పుడప్పుడు, అవునా కదా? ఆ కోపము చిరాకు అనే సంఘంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? చూపిస్తుంటారు, అవునా? ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడైతే మనం క్రీస్తుని ఎరిగామో ఈ విషయాలని మనలో నుంచి ఏం కావాలి చెప్పండి? దూరం అయిపోతుండాలి. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే పట్టేసుకుంటాయి. అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం కాదులే, పర్లేదులే. నిర్లక్ష్యం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అంటే మన స్థితిని మనం ఏంటి చెప్పండి? పట్టించుకోము. నిజంగా నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా, వాక్యం ఏం చెప్తుంది దాన్ని అనుసరించి నేను బ్రతుకుతున్నాను, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? పట్టించుకోము. దాన్ని అన్ని కూడా మనం నిర్లక్ష్య పెడతాం, దాన్ని పట్టించుకోము. ఎంతవరకు కూడా ఏం చేస్తాం అంటే మనం చేస్తుంది ఏంటి చెప్పండి? రైట్, నేను చేస్తుందే కరెక్టు, నేను చెప్తుందే కరెక్టు అని. ఎప్పుడైతే ఈ దూరంలోనికి మనం వెళ్తామో ఏం చేస్తాం? మనం నటించడం అనేది నేర్చుకుంటాం. ఓకేనా? అవతల వారిని కూడా అంటే అవతల వాళ్ళు పొగుడుతుంటే పొంగిపోవడం అనేది నేర్చుకుంటాం, అవునా కదా? అవతల మనల్ని పొగుడుతుంటే ఏం చేస్తుంది చెప్పండి? ఆనందపడుతుంటాం. ఇదంతా కూడా ఏంటి చెప్పండి? నిజంగా మనం మారినట్టా లేకుంటే నటిస్తున్నట్టా? ఏం చేస్తున్నాడు చెప్పండి? అవతల దృష్టిలో నువ్వు పొగడబడాలని, అవతల దృష్టిలో నువ్వు ఏదో ఘనపరచబడాలని నటించేది, అది నిజంగా క్రీస్తుని పోలు నడవడమా లేకుంటే ఏదైనా దాస్తున్నట్టు ఉండడమా? ఏంటి చెప్పండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి మరి? దాస్తున్నారా లేకుంటే ఒరిజినల్గా అట్లనే ఉంటున్నారా? ఏం చేస్తున్నారండి? సమాధానం ఏమి రావట్లేదు మీ దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు? దాస్తున్నానికి ఏం చేస్తుంది చెప్పండి? సమాధానం అనేది మనకు బయటికి రాదు. ఒకవేళ దాయలేమనుకో ఏం చేస్తుంది చెప్పండి? గొంతులోనే ఎలా ఉంటాయి చెప్పండి? మనం ఎట్లుంటుందండి? మీరు ఎప్పుడైనా సరే దొంగతనం చేయని వాడిని ఎప్పుడన్నా దొంగ అని అనుకున్నాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? గట్టిగా అరుస్తాడు, అవునా కదా? నేనేం దొంగతనం చేస్తాను, అవసరమైతే ఎక్కడికి వెళ్దాం, ప్రమాణం చేద్దాం, లేకపోతే ఏదైనా చేద్దాం, అవునా కదా అంటాడు. ఎందుకు అని తెలుసు. ఇంకొంతమంది అతి తెలివి కల దొంగలు ఉంటారు, అవునా కదా? ఆ దొంగతనం చేస్తే అయినా కానీ ఏం చేస్తాడు? దబాయిస్తాడు, నేను ప్రమాణం చేస్తా అంటాడు, అవునా కదా? ఇద్దరు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒకడేమో దొంగతనం చేయని వాడు, ఇంకోటి ఏంటి చెప్పండి? దొంగతనం చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? వానికి ధైర్యం ఎక్కువ, అవునా కదా? అంటే క్రైస్తవులు ఏంటంటే దొంగలు కాదు, ఏంటి చెప్పండి? దొంగతనం చేస్తారు కానీ ఏం చేయరు చెప్పండి? ధైర్యం ఎక్కువ. అంటే తప్పు చేస్తారు కానీ ఏంటి చెప్పండి? ధైర్యం ఎక్కువ. నేను తప్పు చేయలేదు, నా తప్పు కాదు, అవునా కదా? నేను చేసేది తప్పు కాదు, నేను చేసేది అంతా కూడా ఏంటి చెప్పండి? రైటే. అవతల నన్ను నిందించడానికి నేను ఏం చేశాను? వాడిని అవమానపరిచాను, దాంట్లో తప్పేముంది? అవతల నన్ను ఇబ్బంది పెట్టాడు కనుక వాడిని ఏదో నేను ఇరికిచ్చాను, దాంట్లో తప్పేముంది? అవునా కదా? ఇవన్నీ కూడా ఏం చేస్తాం చెప్పండి? మనం సమర్థించుకుంటూ నిర్లక్ష్యత వైపు ఏం చేస్తాం? మనల్ని మనము పట్టించుకోకుండా ఉంటాం. మన భక్తి జీవితము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎప్పుడైతే దాన్ని ఎరగకుండా మనం ముందుకెళ్తుంటాం ఏం చేస్తాం? మనం మన భక్తి జీవితం అనేది నానాటికి ఏం చేస్తుంది చెప్పండి? సన్నగిల్లుతూ ఉంటుంది. ఓకేనా? మత్తయి సువార్త ఒకసారి చూడండి, 22:37. మత్తయి సువార్త 22:37. తీసారు అందరూ? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ఏంటంట? ప్రేమింపవలనన్నది అనున్నదియే. అవునా? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే చెప్తున్నాడు ఏంటంట? ఏమని చెప్తున్నాడు చెప్పండి? నిజంగా మనం మాస్క్ లేకుండా, ఆ యొక్క మాస్క్ అనేది ధరించకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలంట? నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఏం చేయాలంట? చెయ్యాలి.
ఓకేనా? దేవుడు ఏదైతే చెప్తాడో అది చేసేవాడు ఏంటంటే చెప్పండి, నటించని వాడు. అవునా కదా? నటించకుండా బ్రతుకున్నవాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా ఉండేవాడు ఏం చేస్తున్నట్టు? పూర్ణ హృదయం అంటే సగం సగం అప్పగించడం. మనకు నచ్చిన వాటిని అయితే చేయడం, నచ్చని వాటిని అయితే వదిలేయడం. ఇది నాకు కాదులే, అవునా, ఇది నాకు సంబంధించింది కాదులే, అవునా కదా? ఒక సంఘంలో అడిగారంటే ఏంటంటే, కొరంథీలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తారు అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే, మీరందరూ కూడా ఏం చేయాలంటే తల మీద ఏం చేసుకోవాలి? స్త్రీ ఏం చేయాలి? ఏం చేసుకోవాలండి? స్త్రీ ఏం చేయాలి? తల మీద ముసుకేసుకోవాలి. అవునా కదా? అయితే అమ్మ మరి తల మీద ముసుకేసుకోవాలి కానీ పాస్టర్ గారు అడిగినప్పుడు అది ఎవరు రాశారో తెలుసా నీకు? తెలుసా పాస్టర్ గారు ఎవరు రాశారో? కొరంథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అది మనకు చెప్పాడా? అవునా కదా? మన విషయాలకు వస్తానే కూడా మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాలు మనం పాత నిబంధనలు ఉన్నా సరే మన నచ్చానికి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? ఈ దేవుడు చెప్పింది ఈ మాట మనకు సంబంధించిందే. ఒకవేళ అది మనకు నచ్చలేదు అనుకో, ఇది ఎవరికి? ఇజ్రాయెల్కి చెప్పాడు దేవుడు, మనకు చెప్పాడా? అవునా? ఇజ్రాయెల్ పాటించాలి అవన్నీ కూడా. మనం ఇజ్రాయెల్ కాదు కదా, మనం ఎవరు? క్రైస్తవులు. మనం ఇవి పాటించిన అవసరం లేదు. నచ్చితే ఏం చేస్తాం? క్రైస్తవులు కానీ ఏం చేయాలి? దేవుడు అందరికి కలిపి ఒకటే బైబిల్ ఇచ్చాడు, ఆజ్ఞలన్నీ కూడా అందరికీ అంటాం. నచ్చకపోతే ఆ ఇజ్రాయెల్కి మాత్రమే, కొత్త నిబంధన ఆజ్ఞలు మాత్రమే మనకు. అవునా కదా? చాలా సందర్భాలు ఎట్లనే చేస్తామో చేయము. మనకైనా ఇబ్బంది కలిగించే మాట అనేది మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం సముదాయించుకునే మాట ఏంటంటే ఇది మనకు కాదు, ఈ మాట అనేది నాకు కాదు. మీరు చాలా సందర్భాలు చూస్తుంటే వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తులను గమనిస్తూ ఉంటారు. అవునా కదా? అవతల వ్యక్తిని ఏదైనా మాట అనేది వస్తుంది అనుకో, నోట్లోకి ఏదైనా తలగాల్సిన మాట అంటే ఏదైనా వాక్ వస్తున్నప్పుడు ఆ లక్షణం అనేది అవతల వాళ్ళు చూస్తారంటే ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఏం చేస్తారు? తలకాయ ఏం చేస్తారండి? ఆ లక్షణం ఎవరి దగ్గర మీరు చూసారనుకోండి, వెంటనే వాళ్ళ వైపు చెప్తారు తలకాయ. అవునా కదా? ఇది నీ గురించి చెప్తున్నారు, అవునా, ఇది నీ గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటారా లేదా? తక్కువ మంది తిప్పుతారు లేదా తలకాయ? ఎందుకు తిప్పుతారు అట్లా? ఓహో, దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. అవునా కదా? దేవుడు చెప్పేయండి చెప్పండి, అందరికి చెప్తారు. అవునా కదా? దేవుడు మాట్లాడితే అందరితో ఒకవేళ ఆ లక్షణం అనేది నీలో ఇంకా బయటకు పడకపోవచ్చు, అది ఉందేమో. అవునా కదా? అది ఇంకా గుడ్డు స్థితిలో ఉందేమో. అది పలి ఏమవుతుంది? ఎప్పుడైనా సరే ఏమవుతుంది చెప్పండి? బయటకు వస్తుంది అది. అవునా కదా? అట్లాంటి సందర్భాలు మరి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను మార్చుకోవాలి కదా అనుకోవడం మానేసి ఏం చేస్తాం చెప్పండి? మనం పక్కలను చూస్తాం. అంటే విపరీతంగా పెరిగిపోయిన లక్షణం ఎవరైతుందో వాళ్ళని చూస్తుంటాం. అవునా కదా? ఇది వాళ్ళకే చెప్పారు, ఇది వాళ్ళకైతే బరాబర్ సూట్ అవుతుంది. అవునా కదా? ఈ వాక్యం అనేది వాళ్ళకి వినిపిస్తే బాగుంటుంది. అట్లే చేస్తారా లేదా? వాక్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు పూర్ణ ఉదయంతో దేవుడు నాకు చెప్తున్నాడు, నేను దేవుడు అంగీకరించాలని అనుకుంటామా, లేకపోతే పక్కోళ్ళ మీద ఆ వాక్యాన్ని దోసేయడానికి ఇష్టపడుతుంటాము? ఏం చేస్తాం చెప్పండి? చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడేటప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయం? దేవుని వాక్యాన్ని మనం తీసుకోము. అవునా కదా? తీసుకోకుండా ఏం చేస్తామంటే పక్క వాళ్ళ మీద ఆ వాక్యాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నీకే, ఇది నీకు సంబంధించింది, ఇది నీలో ఈ క్రియలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు అంటాం. కానీ ఏంటంటే దేవుడు అందరి గురించి కూడా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందరినీ సరిచేయాలనుకుంటాడు దేవుడు. అట్లాంటి సందర్భాలు ఒక మాట అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలి? నిర్లక్ష్యత అనేది పక్కకు పెట్టేసాలి, పట్టించుకోకపోవడం అనేది మనము పక్క పెట్టేసాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాట అనేది మన దగ్గరకు వస్తుంది ఏం చేస్తుంది చెప్పండి? మన హృదయాన్ని అది బాగుపరుస్తుంది. దేవుని మాట తప్ప ఏది కూడా మనల్ని ఏం చేయలేదు? బాగుపరచలేదు. ఒకవేళ దేవుని మాటని నువ్వు బాగుపరచలేదు అనుకో ఏం చేస్తుంది చెప్పండి? ఏది నిన్ను బాగుపరచలేదు, నువ్వు అట్లాగే ఉంటాం. సరే, ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఇప్పుడు? 3 విషయాలు. ఫస్ట్ది ఏంటి? బద్ధకం. మరి వదిలేస్తారా ఈ రోజైనా? వదిలేస్తారా లేదా బద్ధకాన్ని? ట్రై చేస్తారా? వదిలేస్తారా? ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? ట్రై చేస్తారు. సరే, వచ్చేసండి అడుగుదామ్మా, ట్రై చేశారా లేదా? రెండోది ఏంటి చెప్పండి? పాత అలవాట్లు. గుర్తొచ్చాయేమన్నా పాత అలవాట్లు మీకు? అవి కంటిన్యూ చేస్తున్నారా? అది కూడా నెక్స్ట్ సండే అడుగుదాం. మరి పాత అలవాట్లు ఎన్ని మర్చిపోయారు, ఎన్ని గుర్తున్నాయని. మూడోది ఏంటి? నిర్లక్ష్యత. మనల్ని గురించి మనం ఏం చేసుకోవడం? పట్టించుకోవడం. అవతల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం, మన గురించి మనం వదిలేసుకోవడం. నేను ఎలా ఉంటేలే, వాడు అలా ఉన్నాడు, ఇది ఇలా ఉన్నాడని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ఓకేనా?
అట్లాంటిది. ఇవన్నీ మీకు ఏం చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను సండే స్కూల్ పిల్లల్ని అడిగాను ఇది, ఓకేనా. ఇవన్నీ చెప్పినప్పుడు కొన్ని వాళ్ళకి సంబంధించిన లక్షణాలని వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు ఎన్ని మర్చిపోయారంటే ఇందులో కొన్ని ఏం చేస్తాం మేము అప్పుడు చేసేది ఇప్పుడు ఏం చేస్తున్నాం, వారం రోజుల తర్వాత ఏం చేస్తాం చెప్పండి, అవి బంద్ చేస్తున్నాం. కానీ నిజానికి ఏంటంటే అవి బంద్ చేయరు. ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, రూపాంతరం చెందుతాయి, ఓకేనా. మనం చేస్తున్న అలవాట్లు ఏవైతే ఉంటాయో ఇలా చేయొద్దంటే ఏం చేస్తారు చెప్పండి, మనిషి యొక్క టాలెంట్ ఏంటి, దాన్ని ఇంకో రకంగా చేస్తాడు, దాన్నే చేస్తాడు. ఏం చేస్తాడు, ఇలా చేయొద్దు కాబట్టి ఎలా చేయాలి, ఇంకో రకంగా చేస్తాను. పిల్లలు చెప్తున్న సమయం ఏంటంటే దీన్ని నేను బంద్ చేశాను మానేశాను అంటున్నాను, కానీ ఏంటి చెప్పండి అలా చేయరు. కానీ ఏం చేస్తారు, ఇంకో రకంగా. పిల్లల్ని ఎప్పుడు ఏడిపిస్తున్నారంటే డాని చెప్పండి నేను అల్లరి చేస్తామని ఏడిపించాను, ఇప్పుడు ఏం చేశాను మానేశాను అన్నాడు. కానీ ఏం చేస్తాడు చెప్పండి, మాటలతో మానేడు. కానీ ఏం చేస్తాడు ఇంకో రకంగా ఏదో విధంగా. అలాంటి దానిలో ఏం చేస్తాడు చెప్పండి, కొన్ని మానేస్తామని చెప్పుకుంటే ఏం చేస్తాం, దాన్ని అప్గ్రేడ్ చేస్తాం. అప్గ్రేడ్ వర్షన్ అంటారు కదా, అట్లా అప్గ్రేడ్ చేస్తాం అనమాట. పాత వర్షన్ అనేది మానేసి కొత్త వర్షన్ చేసుకుంటాం. ఫోన్లో ఎప్పుడైతే అప్గ్రేడ్ వర్షన్ వస్తుందో ఏమవుతుంది, ఫోన్ అనేది స్లోగా ఉన్న ఫోన్ అనేది కొద్దిగా ఫాస్ట్ అవుతుంది, అవునా. మన అలవాట్లు కూడా ఎప్పుడైతే స్లోగా చేసాయి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతాయి ఏమవుతాయి, సూపర్ ఫాస్ట్ అవుతుంది. ఎంత అప్గ్రేడ్ అయితే అంత సూపర్ ఫాస్ట్ అవుతాయి మన యొక్క అలవాట్లు అనేవి. కాబట్టి వాడిని ప్రతిదీ మనం వాక్యం వింటున్నాం కనుక ఏం చేయాలి, మనము ఎలాంటి అలవాట్లు ఉంటున్నాం, ఇలా బద్ధకంలో ఉంటున్నామా, నిర్లక్ష్యంలో ఉంటున్నాం, లేకుంటే పాత అలవాట్లు ఇంకా మనలో ఏమైనా ముందుకు తీసుకొని వెళ్తున్నాయా మనల్ని అనేది ఏం చేయాలి, మనం నిరంతరం వాక్యంతో మనల్ని మనం పరిశీలించుకుండాలి. ఇటు మాటలు మన హృదయాల్లో నిలిచి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. విన్న వాక్యం నాయన మా హృదయంలో ఫలించిన ఆయన నీ కొరకు నాయన ఉన్నతంగా మా బ్రతుకులను నాయన చక్కబరుచుకోగలుగుటకు నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోగలుగుటకు నీ కృపను నీ యొక్క ఆత్మ సాయాన్ని మాకు అనుగ్రహించింది ఆయన. అలాగే జరిగిన బలలను పాఠంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉండాలని